హాయ్ గైస్, వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. సో బేసిక్ గా ఎస్ఏపి లో మనం ఏ కోర్సులో అయినా జాయిన్ అయినప్పుడు, అంటే ఏ మాడ్యూల్ అయినా జాయిన్ అయినప్పుడు మనకి కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం ఎన్ని రోజుల్లో మనం జాబ్ కొట్టగలము అనే దాని గురించి నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం మనకి వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఎస్ఏపి కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత మనకి ఎన్ని రోజుల తర్వాత మనకి జాబ్ వస్తుంది అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి. దీనికి సంబంధించి ఈ వీడియో పెడుతున్నాను. అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ 6 అనమాట ఇది. ఇప్పటి వరకు నేను 5 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది 6th క్వశ్చన్ అనమాట. ఎస్ఏపి లో జాయిన్ అయిన తర్వాత మీరు కోర్స్ కంపల్సరీగా 3 నెలల వరకు ఉంటుంది అనమాట మన దగ్గర అయితే. సో 3 నెలల కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకొక 1 మంత్ మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయాలి, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దానికి సంబంధించి మనకి ప్రజెంటేషన్ ఉంటాయి అన్నమాట. సో ప్రజెంటేషన్ అంటే మన ఎస్ఏపి లో మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాన్ని మనం కనీసం 3 నుంచి 5 నిమిషాలు మనం మాట్లాడగలిగితే సో అప్పుడు మనకి ఏంటంటే ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక టాపిక్ మీద కనీసం మనం 5 మినిట్స్ మనం మాట్లాడాలి. అండ్ కొన్ని రియల్ టైమ్ సినారియోస్ ని తీసుకొని అండ్ ఎగ్జాంపుల్ కింద ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెనేషన్ అనేది చేయగలగాలి. సో అప్పుడు మాత్రమే మనం రియల్ టైమ్ లో మనం ఇంటర్వ్యూ సంబంధించిన అయితే కంపల్సరీగా సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎట్లా కొంతమందికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయకపోవచ్చు, కొంతమంది కోర్స్ మొత్తం నేర్చుకోకపోవచ్చు. మనం యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. సో ఎస్ఏపి లో ఏ కన్సల్టెంట్ జాబ్ కొట్టాలన్నా మినిమం 4 నెలల్లో కొట్టేయచ్చు అనమాట. ఈజీ కొట్టేయచ్చు. 4 మంత్స్, 3 to 4 మంత్స్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఒక నెల కూర్చుంటే జాబ్ కన్ఫర్మ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది యావరేజ్ గా చూసుకుంటే మనకి 5 to 6 మంత్స్ వరకు అవకాశం ఉంది. అంటే యావరేజ్ గా నువ్వు పైన ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళా ప్రిపేర్ అయ్యి మళ్ళా కొంచెం ఇంకా డెప్త్ గా ప్రిపేర్ అయ్యి అలా మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మాక్సిమం మనకి 6 మంత్స్ లోపల 6 to 7 అండి. అంటే యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 5 to 6 మంత్స్ లో జాబ్ వస్తుంది. ఇంకా అస్సలు అనుకుంటే 6 to 7 టైం పడుతుంది అనమాట. ఓకే, సో మంచిగా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో 3 to 4 మంత్స్ లోనే ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. సో మరి మినిమం ప్యాకేజ్ వచ్చేటప్పటికి 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే 10 లక్షల ప్యాకేజ్ అనేది ఈజీగా కొట్టొచ్చు అనమాట. సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం అయితే దొరికిందని అనుకుంటున్నాను. అలాగే ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ 6 అనమాట. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో నేను ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ 7th క్వశ్చన్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్.